హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చీరకి ఫాల్ ఎలా కుట్టాలో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పీకో మిషన్కి అయితే 2 పాదాలు ఉంటాయి. ఒకటేమో మనము కొంగులు కుట్టుకోవడానికి అయితే ఒక పాదము, ఇంకొక పాదం అయితే మనమైతే ఫాల్ కుట్టుకోవడానికి అయితే ఇంకొక పాదం, ఇలా 2 పాదాలు ఉంటాయి. మనము ఫాల్ కుట్టాలంటే ఈ పాదాన్ని పెట్టుకొని అయితే మనమైతే ఫాల్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫాల్ కుట్టుకోవడానికి పాదాన్ని మనం సెట్ చేసుకున్న తర్వాత నెంబర్ కూడా ఉంటుంది. నెంబర్ను కూడా చేంజ్ చేసుకోవాలి. 2 నెంబర్ మీద పెట్టుకుంటే మనకైతే ఫాల్ అయితే కుడతాము. 3 నెంబర్ మీద అయితే చీరకైతే కొంగులు అయితే కుట్టొస్తుంది. ఇలా నేను పాదాన్ని ఫిట్ చేసిన తర్వాత మిషన్కి ఫాల్ అయితే తీసుకున్నాను. ఈ ఫాల్ అయితే మనం ముందుగానే మనము పిండుకొని అయితే ఆరబెట్టుకున్నాక ఐరన్ అయితే చేయాలి. అలా ఐరన్ చేసి మనం ఫాల్ కుడితేనే చాలా నీట్గా వస్తుంది. ఈ చీరకైతే 2 కలర్స్ ఉన్నాయి. ముందేమో రెడ్ కలర్ ఉంది, ఇంకా కొంచెం ముందుకు తర్వాత గ్రీన్ కలర్ ఉంది. నేనైతే ఫస్ట్ రెడ్ కలర్తోనైతే దారం పెట్టుకొని అయితే నేనైతే స్టార్ట్ చేశాను. మనం ఫాల్ కుట్టడానికైతే ఇలా చీర చివరి నుంచి 2 జానలు ఇట్లా కొలుచుకొని అయితే ఒక మార్క్ అయితే పెట్టుకొని అక్కడ నుంచి మనము చీర ఫాల్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ముందు కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మనము ఫాల్ కుట్టడానికి ముందే అయితే చీరల బ్లౌజ్ వస్తే ఫస్ట్ అయితే బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ను కట్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. కొన్ని శారీస్కి అయితే బ్లౌజును చీర కొంగు సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఈ శారీ నుంచి అయితే బ్లౌజ్ను కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. మనం శారీకి ఫాల్ కుట్టేటప్పుడైతే ఉల్టా సీదా చూసుకొని అయితే కుట్టుకోవాలి. అవైతే ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలా కన్ఫ్యూజ్ కాకుండా సీదా ఉల్టా చూసుకొని అయితే ఉల్టా సైడ్ అయితే ఫాల్ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ క్లాత్ వచ్చింది, అందుకోసం నేనైతే దారాన్ని అయితే మార్చుకున్నాను. గ్రీన్ కలర్ దారం అయితే పెట్టుకొని స్టిచ్ చేస్తాను. మనము ఒక్కొక్కసారి చీరలు 2 కలర్స్ వస్తుంటాయి. ఏ కలర్కి ఆ కలర్ దారం పెట్టుకొని మనము ఫాల్ కుడితేనే ఫాల్ అయితే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. మనం ఫాల్ కుట్టేటప్పుడైతే ఒకేసారి అయితే స్పీడ్గా కుట్టడానికి అయితే కుదరదు. ఇలా కొంచెం కొంచెం సర్దుకుంటూ ముడత రాకుండా అయితే కుట్టుకోవాలి. ఒకేసారి స్పీడ్గా మనం కుడితే ఫాల్ అయితే ముడత వస్తుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, శారీని అటు ఇటు తిప్పుతూ ముడతలు రాకుండా అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా నేను చూపించినట్టుగా కుట్టుకున్నారంటే చాలా ఈజీ అండి. అసలు కుట్టడం రాని వారు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఇలా చివర కూడా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము సూదిని కింది దింపి పాదాన్ని పైకి లేపి చీరను ఇలా అయితే తిప్పుకొని అయితే మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ చివరికి వచ్చే వరకు కూడా మనం సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి అయితే చీరను ఇలా మెల్లిగా తిప్పుకొని అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నేను నా 2 చేతులతోని చీరని ఫాలుని ఇలా కదలకుండా పట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మనము 2 హ్యాండ్స్తోనే మెల్లిగా సర్దుకుంటూ చీరకైతే ఫాల్ అయితే మొత్తం అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నారంటే చీరకి ఎలాంటి ముడతలు రాకుండా ఫాల్ అయితే చాలా నీట్గా వస్తుంది. నేను ఎప్పుడు చీరలకి కొంగులు కుట్టిన ఫాల్స్ కుట్టిన మిషన్కి ఫాల్స్ కుట్టే పాదం ఉంటే ఫస్ట్ అయితే ఫాల్స్ కుట్టడమే స్టార్ట్ చేస్తాను. లేదు అంటే కొంగులు కుట్టే పాదం ఉంటే ఫస్ట్ అయితే కొంగులు కుట్టడమే స్టార్ట్ చేస్తాను. ఈ టిప్ మీకు నచ్చితే మీరు అయితే ఫాలో కండి. ఇలా అయితే ఫాల్ అయితే కుట్టుకోవడం అయితే కంప్లీట్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. ఇలా అయితే చీరకైతే ఫాల్ కుట్టిన తర్వాత నెక్స్ట్ అయితే చీరకు కొంగులు అయితే కుట్టుకోవాలి. మనము చీరకి కొంగులు కుట్టుకోవడం ముందే అయితే క్రాస్గా ఉన్న పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని చీరలకైతే క్రాస్ ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడైతే మనం ఇలా కట్ చేసుకొని కుట్టుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మిషన్కి ఉన్న పాదాన్ని కూడా మార్చాలి. ఎందుకంటే ఇది కొంగులు కుట్టే పాదము. ఇలా మార్చిన తర్వాత నెంబర్ కూడా చేంజ్ చేసుకొని మనమైతే కొంగులు కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. కొంగులు కుట్టడానికి ముందే అయితే మనము చీరనైతే కొంచెం అయితే ఇట్లా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని అయితే కొంగులు కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా కొంగులు కుట్టేటప్పుడు అయితే కొంచెం లాగాలి, బాగా గట్టిగా లాగవద్దు, చీర అయితే చినిగిపోతుంది. కొంచెం ఇలా లాక్కుంటూ, ఎందుకంటే ముడత రాకుండా ఇలా చిన్నగా లాగుకుంటూ మనమైతే కొంగులను అయితే కుట్టాలి. ఈ కొంగులు కూడా స్ట్రైట్గా వస్తేనే నీట్గా ఉంటుంది, క్రాస్గా వస్తే బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇలా అయితే కుట్టారంటే ఈజీగా అయితే మనం చీరకైతే కొంగులు ఫాల్స్ అయితే కుట్టుకోగలుగుతాము. ఇలా ఒక సైడు కొంగులు కుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడు కూడా ఇలాగనే మనమైతే ఇలా మర్చుకొని అయితే కొంగులు అయితే కుట్టుకోవాలి. ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.